నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. కన్నుల పండుగగా రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రధానోత్సవం. హాజరైన ఉపరాష్ట్రపతి, తెలుగు రాష్ట్రాల సీఎంలు. ప్రజాహితులైన 7గురికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులు. విభిన్న రంగాల్లో తమదైన ముద్ర వేసిన పురస్కార గ్రహీతలు. ప్రఖ్యాత ఇంజనీర్ మాధవీలతకు శాస్త్ర సాంకేతిక విభాగంలో అవార్డు. చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంలో విశేష కృషికి దక్కిన గౌరవం. నేడు సిట్ కస్టడీకి వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్నప్పన్న. తిరుమల కల్తీ నెయ్యి కేసులో ప్రశ్నించనున్న అధికారులు. ఢిల్లీ పేలుడు ఘటన కేసులో మరొకరు అరెస్ట్. ఎన్ఐఏ అదుపులో ఉమర్ నబీ సన్నిహితుడు అమీర్ రషీద్. వైసీపీ హయాంలో జరిగిన వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం కేసులో సరికొత్త విషయాలు బయటపడుతున్నాయి. వైసీపీ ముఠా మద్యం డిస్టిలరీల నుంచి వసూలు చేసి ఓ డెన్లో అట్టపెట్టెల్లో భద్రపరిచిన లంచాల సొమ్ములో 5,80,00,000 చోరీకి గురైనట్లు తెలిసింది. ఈ సొత్తు దోచిన నిందితులు ఒడిశా, హైదరాబాద్లలో పలు స్థిరాస్తులు కొన్నట్లు సిట్ దర్యాప్తులో తేలింది. వాటి జప్తునకు అనుమతి కోరుతూ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. మద్యం డిస్టిలరీల నుంచి వసూలు చేసిన లంచాల సొమ్మును రాజ్ కేశిరెడ్డి, టి ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డిలు హైదరాబాద్లోని పలు డెన్లలో అట్టపెట్టెల్లో భద్రపరిచేవారన్న సిట్ ఈ కేసులో నిందితుడైన సైమన్ ప్రసన్న బావమరిది మోహన్ కొల్లిపురి ఇంట్లో అలాంటి ఓ డెన్ ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. కోట్ల రూపాయల నగదును అక్కడ ఉంచేవారని, మోహన్ అన్న అనిల్ కుమార్కు విశాఖపట్నంలో కాలు విరగడంతో చికిత్స నిమిత్తం ఆయన్ను హైదరాబాదుకు తెచ్చుకుని తన ఇంట్లోనే ఉంచినట్లు తెలిపింది. అనిల్ కుమార్ను చూసేందుకు ఒడిశాలోని కటక్కు చెందిన అతని ప్రియురాలు రష్మితా బెహ్రా హైదరాబాద్లోని మోహన్ నివాసానికి వచ్చినట్లు తెలిపింది. కటక్లో ఆమె స్పాలు, సెలూన్లు నడిపిస్తూ ఉంటారని పేర్కొంది. మోహన్ ఇంట్లోకి కోట్ల రూపాయల నగదు రావడం, దాన్ని జాగ్రత్తగా భద్రపరచడం గమనించిన ఆమె ఇదంతా అక్రమ సొత్తేనని గుర్తించినట్లు పేర్కొంది. ఆ డబ్బు కొట్టేసినా వారు పోలీసులకు ఫిర్యాదు చేయలేరని భావించి అందుకు స్కెచ్ గీసినట్లు తెలిపింది. కటక్లో ఉండే తన మరో స్నేహితుడు ఈర్షద్ అహ్మద్కు ఫోన్ చేసి మోహన్ నివాసంలో దాచిపెట్టిన మద్యం లంచాల సొమ్ము కాజేయడానికి ప్లాన్ వేసినట్లు సిట్ పేర్కొంది. రష్మితా బెహ్రా సూచనల మేరకు 2023 జనవరిలో ఈర్షద్ అహ్మద్ కటక్ నుంచి హైదరాబాద్ వెళ్లారని, అక్కడ నివసించే తమ ప్రాంతవాసి ముబారక్ అలీని కలిశారని సిట్ తెలిపింది. మొత్తంగా 6 సభ్యులు ఓ ముఠాగా ఏర్పడ్డారని, 2023 జనవరి 13న మోహన్ ఇంటి వద్ద రెక్కీ నిర్వహించారని పేర్కొంది. మర్నాడు తెల్లవారుజామున 3:30 గంటల సమయంలో రష్మితా బెహ్రా మోహన్ ఇంటి తలుపులు తెరిచి ఉంచడంతో అందరూ లోపలికి వెళ్లి 6 అట్టపెట్టెల్లో దాచిన సొమ్మును ఎత్తుకెళ్లినట్లు సిట్ తెలిపింది. అందులో దాదాపు 5,80,00,000 ఉండగా వాటిని ముబారక్ అలీ ఇంట్లో తొలుత ఉంచగా 2 అట్టపెట్టెలను అతను కాజేసి మిగతా 4 ఈర్షద్ అహ్మద్కు ఇచ్చినట్లు సిట్ విచారణలో గుర్తించింది. 2 రోజుల తర్వాత ఇంట్లో డబ్బు పోయిందని సైమన్ ప్రసన్న, మోహన్ కొల్లిపురి గుర్తించారని పేర్కొంది. ఈశ్వర్ కిరణ్ కుమార్ రెడ్డితో చెప్పగా అతను సీసీటీవీ ఫుటేజీ పరిశీలించి రష్మితా బెహ్రాయే ఈ చోరీ చేయించినట్లు గుర్తించారంది. ఆమె అప్పటికే ఒడిశాకు వెళ్లిపోవడంతో తన పలుకుబడి ఉపయోగించి అక్కడ కేసు పెట్టించారని, అయినా ఫలితం లేకపోవడంతో మోహన్ కొల్లిపురి, సైమన్ ప్రసన్నలతో వారి బంగారమంతా తాకట్టు పెట్టించి ఆస్తులు అమ్మించి డబ్బులు కట్టించుకున్నారని సిట్ తెలిపింది. మద్యం కుంభకోణం కేసు దర్యాప్తులో భాగంగా సిట్ అధికారులు కొన్ని రోజులుగా మోహన్ను, అతని సోదరుడు అనిల్ కుమార్ను ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలో అనిల్ కుమార్ ఈ మొత్తం దొంగతనం జరిగిన తీరును సిట్ అధికారులకు వివరించారు. దీనిపై న్యాయాధికారి ఎదుట వాంగ్మూలమిచ్చారు. అతను చెప్పిన సమాచారం ఆధారంగా ఒడిశా, హైదరాబాద్కు వెళ్లిన సిట్ బృందాలు రష్మితా బెహ్రా, ఈర్షద్ అహ్మద్, ముబారక్ అలీని పట్టుకుని ప్రశ్నించాయి. దొంగతనం చేసిన సొత్తుతో వీరు 3 ఆస్తులు కొన్నట్లు గుర్తించారు. ఇదంతా మద్యం లంచాల సొమ్మేనని గుర్తించడంతో వాటిని జప్తు చేయడానికి చర్యలు చేపట్టారు. తిరుమల శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి వాడిన కేసులో నిందితుడు టీటీడీ మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ చిన్న అప్పన్నను నేడు సిట్ విచారించనుంది. నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి చిన్న అప్పన్నను
తిరుపతి రూయాకు తరలించి వైద్య పరీక్షల అనంతరం సిట్ విచారించనుంది. ఈ నెల 19న లేదా 20న వైవి సుబ్బారెడ్డిని విచారించే అవకాశం ఉంది. గత నెల చివర్లో టీటీడీ మాజీ చైర్మన్ పీఏ చిన్న అప్పన్నను పోలీసులు అరెస్టు చేసి నెల్లూరు కేంద్ర కారాగారానికి తరలించారు. ఆ తర్వాత తమ కస్టడీకి అప్పగించాలని నెల్లూరు ఏసీబీ కోర్టులో సిట్ పిటిషన్ దాఖలు చేయగా 5 రోజుల పాటు విచారించేందుకు న్యాయస్థానం అనుమతించింది. దీంతో నేటి నుంచి 5 రోజుల పాటు చిన్న అప్పన్నను సిట్ అధికారులు విచారించనున్నారు. కల్తీ నెయ్యి కేసులో టీటీడీ మాజీ చైర్మన్ వైసీపీ రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డిని ఈ నెల 19న లేదా 20న సిట్ విచారించనుంది. ఇప్పటికే సేకరించిన ఆధారాల మేరకు ఈ నెల 13న విచారణకు రావాలని సుబ్బారెడ్డికి సిట్ నోటీసులు ఇచ్చింది. అయితే లక్నవూలోని పార్లమెంటు ఫైనాన్స్ స్టాండింగ్ కమిటీ సమావేశం ఉన్నందున ఈ నెల 15 వరకు తాను విచారణకు రాలేనని సుబ్బారెడ్డి సమాచారమిచ్చారు. 15 తర్వాత హైదరాబాద్ నివాసంలో అందుబాటులో ఉంటానని, అనారోగ్య కారణాల రీత్యా హైదరాబాద్లోని తన నివాసానికి రావాలని సిట్ను కోరారు. సిట్ అధికారులు అక్కడికి వెళ్లి విచారించే అవకాశముంది. కల్తీ నెయ్యి వ్యవహారం అప్పటి టీటీడీ చైర్మన్ హోదాలో ఉన్న వైవి సుబ్బారెడ్డికి తెలిసినప్పటికీ అదే నెయ్యి సరఫరాదారులను కొనసాగించినట్లు సిట్ గుర్తించింది. అయితే ప్రధాన సరఫరాదారులైన భోలేబాబా డైరీ డైరెక్టర్ కిలోకు 25 చొప్పున కమిషన్ ఇవ్వలేదని ఆ డైరీని తప్పించారని గుర్తించింది. దాంతో ఆ సంస్థ డైరెక్టర్లు పొమ్మిల్ జైన్, విపిన్ జైన్ ఏఆర్ డైరీ, వైష్ణవి డైరీ, మాల్గంగా డైరీలను తెరపైకి తెచ్చి వాటి ద్వారా కల్తీ నెయ్యిని తిరుమలకు పంపినట్లు విచారణలో వెల్లడైంది. 5 ఏళ్లుగా 250 కోట్ల విలువైన 68 లక్షల కిలోల కల్తీ నెయ్యిని టీటీడీకి సరఫరా చేశారని సిట్ విచారణలో తెలిసింది. తిరుమల పరకామణి చోరీ కేసు ఫిర్యాదుదారు సతీష్ హత్య కేసుపై విచారణ ముమ్మరంగా సాగుతోంది. సతీష్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు ఆదివారం ఘటనాస్థలి వద్ద మళ్లీ సీన్ రీకన్స్ట్రక్షన్ నిర్వహించారు. 3 బొమ్మలను రైలు కింద నుంచి తోసేసి డ్రోన్ కెమెరాలతో చిత్రీకరించారు. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ కుమార్ హత్య కేసు విచారణను పోలీసులు వేగవంతం చేశారు. కేసును గుత్తి రైల్వే పోలీసుల నుంచి తాడిపత్రి పోలీసులకు బదిలీ చేయాలని ఉన్నతాధికారులు నిర్ణయించారు. సతీష్ కుమార్ ప్రయాణించిన రాయలసీమ ఎక్స్ప్రెస్లోని ప్రయాణికులను విచారించేందుకు సిద్దమయ్యారు. ఏసీ బోగిల్లోని 1140 మంది వివరాలు సేకరించి ఆరా తీస్తున్నారు. స్లీపర్, జనరల్ బోగిల్లోని వారిని విచారించే అవకాశముంది. A1 బోగిలో సతీష్ కుమార్ బ్యాగ్ ఉన్న 11వ సీటు పక్కన ప్రయాణికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. సతీష్ కుమార్ సీటు ఎందుకు మారారు, బెర్త్లో పడుకోకుండా డోర్ దగ్గరకు ఎందుకు వెళ్లారు, అలా వెళ్లేటప్పుడు ఎవరైనా గమనించారా, బోగి చివర్లో ఉండే అటెండెంట్ ఆ సమయంలో ఎక్కడున్నారు తదితర కోణాల్లో విచారిస్తున్నారు. సతీష్ కుమార్ ఒంటిపై గాయాలకు సంబంధించి నమూనాలను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. నివేదిక వస్తే మరింత స్పష్టత వస్తుందని పోలీసులు భావిస్తున్నారు. సతీష్ కుమార్ రైలులోంచి కింద పడిన ప్రదేశం నుంచి 30 మీటర్ల దూరంలో మృతదేహం లభ్యమైంది. శనివారం జిల్లా ఎస్పీ జగదీష్ ఆధ్వర్యంలో సతీష్ కుమార్ శరీర బరువుతో సమానమైన 2 బొమ్మలతో సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. ఘటన జరిగిన సమయంలో రాయలసీమ ఎక్స్ప్రెస్ గంటకు 110 కిలోమీటర్ల వేగంతో వెళ్లింది. సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన రైలు వేగం తక్కువగా ఉంది. దీంతో ఖచ్చితమైన ఫలితాల కోసం ఆదివారం తాడిపత్రి ఏఎస్పీ రోహిత్ కుమార్ ఆధ్వర్యంలో మరోసారి సీన్ రీకన్స్ట్రక్షన్ చేశారు. 3 బొమ్మలను తయారు చేసి గుత్తి స్టేషన్లో రైలు ఎక్కి ఘటనా స్థలం వద్దకు రాగానే వాటిని కిందకు తోసేశారు. ఆ సమయంలో రైలు 120 కిలోమీటర్ల వేగంతో వెళ్లినట్లు పోలీసులు తెలిపారు. మొదటి బొమ్మను నిల్చున్న స్థితిలో కిందకు నెట్టగా 19 మీటర్లు, రెండో బొమ్మ జారిపడిన స్థితిలో 27 మీటర్లు, మూడో బొమ్మ కూర్చొని ఉండే స్థితిలో 14 మీటర్ల దూరంలో పడ్డాయి. ఈ ప్రక్రియను డ్రోన్ కెమెరాల ద్వారా చిత్రీకరించారు. రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు పేరిట ఏర్పాటు చేసిన రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. సమాజ హితం కోసం విభిన్న రంగాల్లో విశేష కృషి చేస్తున్న 7 వ్యక్తులకు అతిరథ మహారథుల సమక్షంలో ఈ అవార్డులను ప్రదానం చేశారు. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ వేడుకకు సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు తరలివచ్చారు.
రామోజీ గ్రూప్ సంస్థల వ్యవస్థాపకులు రామోజీరావు జయంతి సందర్భంగా వివిధ రంగాల్లో విశేష సేవలందిస్తున్న వ్యక్తులకు రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానోత్సవం వైభవంగా జరిగింది. రామోజీ ఫిల్మ్ సిటీలో జరిగిన ఈ వేడుకలకు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వి రమణ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడు హాజరయ్యారు. వారందరికీ రామోజీ గ్రూప్ సిఎండి సిహెచ్ కిరణ్, మార్గదర్శి చిట్ ఫండ్స్ ఎండి శైలజా కిరణ్, రామోజీ ఫిల్మ్ సిటీ ఎండి విజయేశ్వరి కుటుంబ సభ్యులు స్వాగతం పలికారు. జాతీయ గీతాలాపనతో వేడుకలు ప్రారంభం కాగా అతిథులు, కుటుంబ సభ్యులు జ్యోతి ప్రజ్వలన చేశారు. రామోజీరావు జీవన ప్రస్థానంలో వివిధ ఘట్టాలతో రూపొందించిన వీడియోను ప్రదర్శించారు. Every generation witnesses a mind that refuses to follow, a spirit that leads. He turned words into movements, ideas into empires, and imagination into inspiration. That man was Ramoji Rao. Born on November 16, 1936, in a small Andhra village. Ayya, meeku baabu puttadu. A curious child who dreamt beyond boundaries. He believed knowledge is light, the kind that transforms lives, not just minds. His faith in learning became the seed for everything that followed. 1962, he began with an idea of trust. Margadarsi Chit Funds was not built on money. It was built on discipline and transparency. Even today, millions continue that relationship of faith. When others looked at profit, he looked at purpose. Annadhatha, the magazine that spoke to those who feed the nation. Decades later, it still stands as the farmer's trusted companion. From the first star hotel in Visakhapatnam to Priya Foods, that found its way to every Indian kitchen. His enterprises were more than business. They were blueprints of excellence. (1974). The sound of a printing press became the sound of awakening. Enadu wasn't just news. It was the nation's new voice, fearless, factual for the people. Within just 5 years, it became the highest circulated Telugu daily. Through Usha Kiran movies,
He crafted stories that touched hearts. More than 80 films. Clean, family entertainers that defined an era of values. When television began to shape minds, he envisioned ETV. From one channel to over many regional platforms, ETV became India's heartbeat of information and entertainment. And with ETV Bhal Bharat, he gave every child the joy of learning in their own language. मैं हूँ Sun Guardian. Then came a dream that changed the map of Indian cinema. 1996. Ramoji Film City, spread across 2,000 acres, the world's largest studio complex. A universe where imagination meets infrastructure and art meets ambition. As the world went digital, he stayed ahead of time. ETV Bharat, news in 12 Indian languages and English. Credible, connected, contemporary. ETV Win carried entertainment beyond screens, keeping his vision young forever. Truth, discipline, dedication. These weren't just his values, they were his vocabulary. In 2016, India honored him with the Padma Vibhushan for a lifetime of inspiration. On June 8, 2024, at the age of 88, the voice fell silent. But the echo remains. His vision lives in every honest journalist, every fearless filmmaker, every dreamer who believes integrity is power. He told generations how to dream. Ramoji Rao, the man who built tomorrow. రామోజీరావుపై రచించిన గీతాన్ని ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి ఆయన బృందం ఆహ్లాదకరంగా ఆలపించింది. విలువలు వీడని మనస్వే ముందు తరాలకు మార్గదర్శి రామోజీ రామోజీ నడిచే చరిత్ర రామోజీ 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 ప్రజల కంకితం ప్రతి పేజీ కాలం ఉన్నంత కాలం తన పేరే శాశ్వతం ప్రజాస్వామ్యం ఉన్నంత కాలం అతడే ఒక అద్భుతం. సామాన్యుడిగా పుట్టినవాడు అసామాన్యుడై ఎదిగాడు. ఎంత ఎదిగినా ప్రజల మనసులో సొంత మనిషిగా ఒదిగాడు.
ఆనాడైనా ఈనాడైనా కొత్తదనాన్నే కోరాడు. తెలుగు పత్రికల తీరుతెన్నులను సమూలముగా మార్చాడు. ఈ కార్యక్రమంలో భాగంగా రామోజీ పేరిట ప్రచురించిన ఇంగ్లీష్ టు తెలుగు డిక్షనరీని వెంకయ్యనాయుడు ఆవిష్కరించి ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్కు అందజేశారు. తెలుగు టు తెలుగు డిక్షనరీని జస్టిస్ ఎన్వి రమణ ఆవిష్కరించి ఉపరాష్ట్రపతికి అందించారు. వేడుకలను ఉద్దేశించి ప్రసంగించిన సిహెచ్ కిరణ్ రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రాధాన్యాన్ని వివరించారు. వివిధ రంగాల్లో అద్భుత ప్రతిభ కనబరిచిన సమాజ హితమే లక్ష్యంగా శ్రమిస్తున్న 7గురిని ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్లు వెల్లడించారు. Our beloved chairman, Sri Ramoji Rao Garu, was a man of vision and extraordinary resolve, a leader who believed that ordinary people can achieve extraordinary results when guided by purpose and discipline. The Ramoji Excellence Awards are our humble tribute to that timeless spirit. Through these awards, we honor real heroes of the society, individuals who have quietly transformed lives with courage, compassion, and commitment. Each awardee have been selected from amongst over 900 profiles, and those we celebrate today reflects the same principles our chairman lived by: purpose with passion, courage with compassion, and service with selflessness. We are also happy to note that 4 out of the 7 awardees this year are women. అనంతరం దేశంలోని వేర్వేరు ప్రాంతాల్లో విభిన్న రంగాల్లో సమాజహితం కోసం కృషి చేస్తున్న 7గురికి రామోజీ ఎక్సలెన్స్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు కింద 10 లక్షల రూపాయల చొప్పున నగదు బహుమతి అందజేశారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులను రామోజీ గ్రూప్ సీఎండీ సిహెచ్ కిరణ్ సన్మానించారు. రామోజీరావు పేరుతో స్థాపించిన ఎక్సలెన్స్ అవార్డులను ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్, తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ప్రదానం చేశారు. Through the Akar Charitable Trust founded in 2003, she partnered with rural communities to revive water harvesting systems and built check dams using a unique cost-sharing model that ensures ownership and lasting impact. Her efforts had rejuvenated over 12,000 villages and improved the lives of more than 18 lakh people. For building a self-reliant rural India, the Ramoji Group proudly confers the Award of Excellence in Rural Development upon Srimati Amala Ashok Ruya. Congratulations, ma'am. వాటర్ మదర్ ఆఫ్ ఇండియాగా గుర్తింపు పొంది 1200కు పైగా గ్రామాల్లో కరవు పారదోలడానికి కృషి చేసిన ముంబైకి చెందిన ఆమ్లా రూయాకు గ్రామీణాభివృద్ధి విభాగంలో అవార్డును ఉపరాష్ట్రపతి ప్రదానం చేశారు. రాజస్థాన్, యూపీ సహా 11 రాష్ట్రాల్లో చెక్ డ్యాంలు, నీటి కుంటలను తన ట్రస్ట్ ద్వారా ఆమె ఏర్పాటు చేయించారు. Challenged student in management science, he broke every barrier. Returning to India, he founded Volant Industries, creating eco-friendly packaging and livelihoods for persons with disabilities, and established the Samanvay Center for Children with Multiple Disabilities. A symbol of resilience and service, he continues to inspire youth across nations. యువ పారిశ్రామికవేత్తగా రాణిస్తున్న శ్రీకాంత్ బొల్లా యూత్ ఐకాన్ అవార్డును ఉపరాష్ట్రపతి చేతుల మీదుగా అందుకున్నారు. మచిలీపట్నం సమీపంలోని సీతారామపురానికి చెందిన పారిశ్రామికవేత్త శ్రీకాంత్ పుట్టుకతో అంధత్వం ఉన్న అద్భుత ప్రతిభతో రాణిస్తున్నారు. Madhavi Lata is a visionary whose scientific expertise has strengthened India's most ambitious infrastructure. With a PhD from IIT Madras and her leadership at IISc, she has pioneered advanced techniques in soil and rock reinforcement. Her work was instrumental in engineering the iconic Chenab Railway Bridge, the world's highest railway bridge. A leader in seismic response, slope stability, geosynthetics and sustainable ground improvement, she is shaping safer future
and the infrastructure for India. As a chair of the Center of Sustainable Technologies at IISc, she inspires young engineers to innovate with purpose. Congratulations, Madhavilata Garu. ఢిల్లీలో వీధి బాలల చదువుల కోసం కృషి చేయడం సహా వేలాది మంది మురికివాడల పిల్లల జీవితాల్లో అక్షర జ్యోతులు వెలిగించిన ఆకాష్ టాండన్ సామాజిక సేవ విభాగంలో రామోజీ పురస్కారాన్ని అందుకున్నారు. In 2015, he founded Pehchan, the street school. What began with 5 volunteers and 10 children is now 10 centers across Delhi NCR with hundreds of volunteers and over 1,000 children learning every day. With 5,000 young lives impacted and a 94% board exam success rate, Pehchan builds confidence, character and opportunity, while its works in women's skill, health and hygiene uplift entire communities for creating this volunteer-led movement of hope. పల్లె సీమల్లోనే భారతీయ ఆత్మ ఉంటుందని విశ్వసించే రామోజీరావు ఆలోచనలతో మారుమూల గ్రామాల్లో సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారాలు చూపిన జైదీప్ హార్దికర్ కు జర్నలిజం విభాగంలో రామోజీ పురస్కారం ప్రదానం చేశారు. For over 25 years, he has travelled across India's heartland, listening, documenting and bringing forward the lives of the unseen and unheard. Through his distinctive storytelling, he has illuminated rural realities, given dignity to struggle and hope. His pen bridges people and policy, empathy and action. An author, chronicler, mentor and above all a humanist, he inspires generations to see journalism as a service. రామోజీరావు విలువలకు తగినట్లుగా ఆయన పేరుతో ఏర్పాటైన కళలు సాంస్కృతిక విభాగంలో అవార్డును నన్నయ్య యూనివర్సిటీ తొలి గిరిజన మహిళా వైస్ ఛాన్సలర్ ప్రసన్నశ్రీ అందుకున్నారు. Satyapati Prasanasri has given voice and identity to long marginalized communities by creating alphabets from 19 Indian tribal languages. A distinguished scholar and tribal linguist, she has dedicated her life to safeguarding India's cultural essence. Now serving as the Vice Chancellor of Adikavi Nannaya University, she is the first woman in the world to develop scripts for millions of tribal language speakers. A Nari Shakti Puraskar awardee, her work blends scholarship with empathy and tradition with modernity, ensuring languages endure and cultures thrive. ఇంపాక్ట్ అండ్ డైలాగ్ ఫౌండేషన్ ద్వారా బాలికలు మహిళల అక్రమ రవాణాపై పోరాటం చేస్తున్న పల్లభి ఘోష్ మహిళా సాధికారత విభాగంలో అవార్డును స్వీకరించారు. అసోంకు చెందిన పల్లభి ఘోష్ మహిళా హక్కుల కోసం సుదీర్ఘకాలంగా ఉద్యమిస్తున్నారు. She has rescued over 10,000 survivors and supported more than 75,000 women and girls through education, counseling and livelihood. Recognized globally for her courage and empathy, she continues to inspire many for her extraordinary contribution to human rights, women empowerment and social transformation. ఈ సందర్భంగా రాధాకృష్ణన్, జిష్ణుదేవ్ వర్మ, వెంకయ్య నాయుడు, జస్టిస్ ఎన్వి రమణ, చంద్రబాబు, రేవంత్ రెడ్డి, కిషన్ రెడ్డి, రామ్మోహన్ నాయుడుని రామోజీ గ్రూప్ సీఎండీ కిరణ్ సన్మానించారు. వేడుకలకు హాజరైన ప్రముఖులకు సీఎండీ కిరణ్ చిన్న కుమార్తె దివిజ ధన్యవాదాలు తెలిపారు. జమ్మూ శ్రీనగర్ రైల్వే లైన్ అనుసంధానం దాదాపు 130 ఏళ్ల కల. భారతీయ ఇంజనీరింగ్ చరిత్రలో మైలురాయిగా నిలిచే ఆ కలను సాకారం చేయటంలో తెలుగింటి ఆడపడుచు గాలి మాధవీలత అత్యంత కీలకంగా వ్యవహరించారు. సూదుల్లా గుచ్చే చలిగాలుల మధ్య అత్యంత క్లిష్టమైన వాతావరణాన్ని లెక్క చేయకుండా ఉక్కు సంకల్పంతో 17 ఏళ్లు శ్రమించి చినాబ్ రైల్వే బ్రిడ్జిని విజయవంతంగా పూర్తి చేసేందుకు అవిరళ కృషి చేశారు. రాక్ మెకానిక్స్లో అనుభవంతో ఈ ప్రాజెక్టుకు జియో టెక్నికల్ కన్సల్టెంట్గా పనిచేసిన ఆమె స్వదేశీ సాంకేతికతతో అసాధ్యాన్ని సుసాధ్యం చేశారు. చినాబ్ రైల్వే బ్రిడ్జి నిర్మాణంతో ప్రపంచవ్యాప్త గుర్తింపు పొందారు. శాస్త్ర సాంకేతిక రంగంలో రామోజీ గ్రూప్ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న మాధవీలతతో ఈటీవీ ముఖాముఖి. ఎత్తైన పర్వతాలు, సూదుల్లా గుచ్చే చలిగాలులు, అత్యంత క్లిష్టతరమైన వాతావరణం, కానీ అవేమీ లెక్క చేయలేదు. ఉక్కు సంకల్పంతో తన బృందంతో 17 ఏళ్ల పాటు శ్రమించి ఆ ప్రాజెక్టును పూర్తి చేశారు. కష్టతరమైన ఆ ప్రాజెక్టే చినాబ్. కశ్మీర్ని దేశంలోని ఇతర ప్రాంతాలతో కలిపే అత్యంత ఎత్తైన రైల్వే ఆర్చ్ వంతెన. భారతీయ ఇంజనీరింగ్లో గొప్ప మైలురాయి. ఆ అద్భుత నిర్మాణంలో కీలక భూమిక పోషించిన మహిళ మన తెలుగింటి ఆడపడుచు, ఇంజనీరింగ్ నిపుణులు గాలి మాధవీలత. రామోజీ ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న ఆమె ఈటీవీకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. సో ఆ వివరాలు ఆమె మాటల్లోనే విందాం. నమస్తే అండి. నమస్తే సార్. ముందుగా మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ప్రధాని మోదీ వరకు వెళ్ళింది మీ కష్టం. ప్రపంచంలోనే ఎత్తైన వంతెన అనగానే ఆ వర్డ్ చెప్పడానికి కూడా హృదయం అంతా చాలా
ఒక ఉద్వేగంతో అయిపోతుంది హృదయం. సో ఇలాంటి మాలాంటి వాళ్ళకి అది ఉద్వేగమే, కానీ నిర్మించిన వారికి, అందులో భాగమైన వాళ్ళకి భావోద్వేగాల్ని మించి ఒక బాధ్యత. సో దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అలాంటి వంతెన నిర్మించడంలో మీ పాత్ర కూడా ఉంది. సో మీకు ఎలా అనిపించింది? చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే నేను ఈ బ్రిడ్జి అసలు అక్కడ ఏమీ లేనప్పుడు, ఆ కొండల మీద మనుషులే లేనప్పుడు, ఆ కొండల మీదకి ఎక్కి కాలినడకన వెళ్ళి అక్కడ ఏమీ లేని పరిస్థితిని చూసి మొట్టమొదటిసారి ఇలాంటి పరిస్థితిలో మనం బ్రిడ్జి కట్టగలమా అనే ఒక సందేహంతో మొదలుపెట్టి ఈ బ్రిడ్జి 17 సంవత్సరాలు దానిలో భాగం తీసుకొని రకరకాల విషయాల్లో ఆ బ్రిడ్జ్ నిర్మాణంలో నా పాత్ర నేను పోషించి చివరికి ఆ బ్రిడ్జ్ మీద ఒక రైలు నడుస్తున్నప్పుడు నాకైతే ఆ భావోద్వేగం చెప్పలేను మాటల్లో. అది ఒక రకమైన సంతృప్తి. మనం కూడా దేశానికి నేను కూడా ఏదో ఒక దేశ నిర్మాణంలో భాగం తీసుకున్నాను. దేశానికి నా వంతు నేను ఇంజనీరింగ్ నిర్మాణంలో నేను చదువుకున్న చదువుకి ఒక చరితార్థత అంటాం కదా, అలాంటిది లభించింది అనే సంతోషం అయితే తప్పకుండా ఉంది నాకు, మా కుటుంబ సభ్యులందరికీ. అది మీ కళ్ళల్లోనే తెలుస్తుంది, మీరు మాట్లాడేటప్పుడు మీరు ఎమోషనల్ అవుతున్నారు. సో నిజంగా చాలా కష్టం. ఇప్పుడు జనరల్గా ముందే ప్లాన్ రెడీ చేసుకొని అక్కడికి వెళ్ళి నిర్మాణం చేపట్టడం అనేది ఎవ్రీథింగ్ అది ఎప్పుడు మనకి జరిగేది. మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత రియల్ టైంలో ఇప్పుడు మీరు చెప్పినట్టుగా రాళ్ళు పగలగొట్టేటప్పుడు అందులో కుహరాలు కనిపించడం, లేదంటే ఎత్తు పొలాలు ఉండటం, అక్కడున్న వాతావరణ పరిస్థితులకు తగ్గట్టుగా మీరు మళ్ళీ ప్లాన్ మార్చుకోవటం, సో ఆ మొత్తం ప్రక్రియలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? మొత్తం ఒక సవాలే. ప్రతిసారి నేను చీనాబ్ సైట్ దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఏదో ఒక సమస్య ఉన్నప్పుడే నన్ను పిలిచేవాళ్ళు. అలాంటప్పుడు అక్కడికి వెళ్ళినప్పుడు అన్నీ చాలా రకమైన ఛాలెంజెస్ ఎదుర్కొన్నాము. ముఖ్యంగా ఈ ల్యాండ్ స్లైడ్స్ అనేవి, ఆ ప్రాంతంలో రాళ్ళు పడిపోవటం, ఆ ల్యాండ్ స్లైడ్స్ అనేవి చాలా సాధారణంగా జరుగుతుంటాయి. అలాంటివి కూడా కొన్ని మేము తప్పించుకున్నాం. అక్కడికి వెళ్ళినప్పుడు ఇటు అటు అయ్యే పరిస్థితి ఉందన్నమాట. అప్పుడు నేను ఇంట్లో చెప్పేసి వెళ్ళేదాన్ని, నేను వెళ్తున్నాను జాగ్రత్త అని. ఇలాంటి ప్రాజెక్టులో మనం పనిచేసేటప్పుడు దానికి ఒక గమ్యం అయితే మనకి తెలుసు, కానీ దారి అయితే మనకి తెలియదు. మనం ఎక్కడ మొదలు పెట్టాం, ఎక్కడ మనం పూర్తి చేస్తాం అనేది మనకి ఒక క్లారిటీ ఉంటుంది. కానీ ప్రతి క్షణం, ప్రతి స్టేజ్లో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటాం, మన డిజైన్ని ఎలా మారుస్తాం అనేది మనం దానిలోంచి వెళ్ళేటప్పుడే మనకు అర్థమవుతుంది. అది ఒక పెద్ద ఛాలెంజ్. ఆ తర్వాత మనం అనుకున్నవి అనుకున్నట్లుగా జరగవు. కొన్ని రాజకీయ పరమైన మార్పులు, కొన్ని ఇంజనీరింగ్, అక్కడ కొండల్లో మనం తవ్వేటప్పుడు మనకి ఎదురయ్యే కొత్త కొత్త ఆశ్చర్యకరమైన సంగతులు, మనం అనుకున్న మెటీరియల్ సంబంధించిన ప్రాపర్టీస్ అక్కడ ఉండవు. అలాంటి టైంలో మనం చాలా చాలా బాధ్యతాయుక్తంగా మనం ఒక నిర్ణయం తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే మనం తీసుకునే నిర్ణయం ఎన్నో రకాల దాని ఎఫెక్ట్ చాలా ప్రాజెక్ట్ మీద ఉంటుంది. దాన్ని ఆర్థికంగా కానీ లేకపోతే నిర్మాణాత్మకంగా కానీ చాలా మన నిర్ణయం చాలా ఇంపార్టెంట్ అయినప్పుడు మనకి చాలా బాధ్యత ఉంటుంది ఆ ప్రాజెక్ట్ మీద. అది మన మీద ఎంతో ప్రెషర్ పెడుతుంది అన్నమాట. ఎలా తీసుకోవాలి, ఎలా డిజైన్ చేయాలి అనేది. అది నేను ముఖ్యంగా ప్రతి స్టేజ్లో నేను అనుభవించిన సందిగ్ధత, మనం కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుంటున్నామా, మనం ఇలా కాకుండా వేరే రకంగా చేస్తే ఇంకా ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది ఆ ప్రాజెక్ట్కి అనేది ఆ సందిగ్ధత కొంచెం ప్రతి క్షణం ఉండేదన్నమాట. ఓకే. సో మీరు ఒకటి కాదు, రెండు కాదు, 17 ఏళ్ల పాటు మీరు దానికోసం శ్రమించారు. సో ఈ జర్నీలో వాతావరణం డిఫరెంట్గా ఉంటుంది, ఆ ఇంట్లో సిచ్యువేషన్స్ చూసుకోవాలి, వెళ్ళిన ప్రతి చోట ఇప్పుడు ఆడవాళ్ళకి చాలా నీడ్స్ ఉంటాయి. సో 17 ఏళ్ల పాటు మీరు ఆ జర్నీ చేశారు. అక్కడున్న భిన్న వాతావరణ పరిస్థితులకి మీరు ఏ విధంగా తట్టుకుని ఉండగలిగారు? మొట్టమొదటి ప్రాజెక్ట్ మొదలుపెట్టినప్పుడు అక్కడ మనుషులు ఉండే పరిస్థితి లేదు. చిన్న చిన్న టెంట్లు, క్యాంపులు వేసుకొని మేము ఆ సర్వేలన్నీ చేయటం జరిగింది. ఆ తర్వాత ప్రాజెక్టు ముందుకు వెళ్లే కొద్దీ అక్కడ సౌకర్యాలు కూడా కల్పించారు. రైల్వే వాళ్ళు, నిర్మాణ సంస్థలు, వాళ్ళ గెస్ట్ హౌస్లు చిన్న చిన్నగా. ఇప్పుడు చూస్తే మీకు అక్కడ వైఫై, మంచి గెస్ట్ హౌస్, చాలా డెవలప్ అయింది ఆ రీజియన్ అనమాట. కానీ మీరు చెప్పినట్లు ఇల్లు వదిలి వెళ్ళాలి. ఈ ప్రాజెక్ట్ మొదలైన తర్వాతే మా బాబు పుట్టాడు. 2005లో నేను మొదలు పెట్టాను, 2006లో వాడు పుట్టాడు.
వాళ్ళు ఎదుగుతూ ఉంటారు, వాళ్ళకి కావాల్సిన నీడ్స్ అవన్నీ ఉంటాయి, వాళ్ళని వదిలేసి వెళ్ళాల్సి వచ్చేది. ఇవన్నీ చాలా కొన్ని మనం ప్రాజెక్ట్ కోసం వదులుకోవాల్సి వస్తుంది. కానీ ఏ క్షణం నేను ఒక అమ్మాయిని, ఒక ఆడపిల్లని అక్కడికి వెళ్తే నాకు ఎలా ఉంటుంది, లేకపోతే నాకు ఇది కావాలి, నాకు కష్టం అవుతుంది అని ఎప్పుడూ అనుకోలేదు. ఆనెస్ట్లీ అలాంటి థాట్ అసలు రాలేదనమాట. నేను ఒకవేళ ఆడపిల్లని కాకుండా అబ్బాయినైనా కానీ ఇలాగే చేసేదాన్ని. ఆడపిల్ల అవటం వల్ల అంత పెద్ద ప్రాజెక్ట్లో ఈమె ఎలా, ఇదే ప్రశ్న అందరూ అడుగుతుంటారు నన్ను, మీరు ఉమెన్ కదా, ఇలాంటి ప్రాజెక్ట్లో మీకు ఎలాంటి ఛాలెంజెస్, ఇలాంటి ఉమెన్ మ్యాన్ అనే జెండర్ దీనివల్ల నాకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. బిఫోర్ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎత్తైన కొండలు అవి, సో ప్రపంచంలోనే ఎత్తైన ఒక ఆర్చ్, రైల్వే ఆర్చ్ నిర్మించడం అంటే మామూలు విషయం కాదు. సో బిఫోర్ మీరు వెళ్ళేటప్పుడు లేకపోతే వెళ్ళిన తర్వాత అక్కడ భౌగోళిక పరిస్థితులను కానీ, లేకపోతే రాక్ టెక్స్చర్ కానీ, సరౌండింగ్స్ ఉన్న ఎన్విరాన్మెంటల్ ఛాలెంజెస్ కానీ అవన్నీ స్టడీ చేయడానికి మీకు అసలు ఎంత టైం పట్టింది? సో ఆ విషయాలు కొంచెం. మొట్టమొదట మేము వెళ్ళినప్పుడు రాళ్ళు మేము పైనుంచి చూసాము అంతే. పెద్ద టీం ఉండేది. ఇది జియాలజిస్టులు పనిచేసేవాళ్ళు, ఇంజనీర్లు పనిచేసేవాళ్ళు, సర్వే చేసేవాళ్ళు ఉన్నారు, లేబర్ వర్కర్స్ ఉన్నారు. ఈ మొట్టమొదటి మేము చేసిందంటే ఆ రాళ్ళని స్టడీ చేయటం, దాంట్లో ఎలాంటి పగుళ్ళు ఉన్నాయి, ఎలాంటి జాయింట్స్ ఉన్నాయి, వాటికి ఎలాంటి ఎంత లోతుకు వెళ్తాయి, ఎలాంటి జాయింట్స్ ఎటువైపు ఉన్నాయి, అవి పడిపోయే ప్రమాదం ఉందా, లేకపోతే దానిని ఎలా సపోర్ట్ చేయాలి, ఇలాంటి పరిశోధనలు సుమారుగా 2005 నుంచి 2014 వరకు జరుగుతూనే ఉన్నాయి. కంటిన్యూస్గా ప్రాజెక్ట్ అయినంత టైం అంతా ఈ ఇన్వెస్టిగేషన్ జరుగుతూనే ఉన్నాయి. ముఖ్యమైనది ఏంటంటే మేము ఈ కొండ ఎలా ఉంటుందో ఆ కొండ మీద మనం పునాదులు నిర్మించలేము ఆర్చ్ బ్రిడ్జ్కి. అందుకని ఆ కొండను తవ్వాలి. సుమారుగా 20 మీటర్ల లోపల వరకు ఈ కొండను తవ్వినప్పుడు మనం పైన ఎలాంటి రాళ్ళు ఉన్నాయి, వాటి ప్రాపర్టీస్ ఏంటి, దాన్ని బట్టి మనం డిజైన్ చేస్తాము. కానీ లోపలికి వెళ్ళే కొద్దీ అది తేడా వచ్చేస్తుంది అనమాట. అక్కడ పైన ఉన్న పరిస్థితులు వేరు, లోపల ఉన్న రాళ్ల తత్వాలు వేరు. అందుకని డిజైన్ని దానికి అనుగుణంగా మార్చాల్సి వచ్చేది. మేమేమైతే మొదట దీనికి ఇలాంటి సపోర్ట్ పెడితే ఈ రాకు ఈ స్లోప్ పడకుండా ఉంటుందని అనుకుంటామో అది అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా మారిపోయేది. అలాంటిది ముఖ్యమైన ఛాలెంజ్ అనమాట. అలాంటి పరిశోధనలు మొదటి నుంచి చివరి వరకు జరుగుతూనే ఉన్నాయి. సో మీరు ఆంధ్రప్రదేశ్లో ప్రకాశం జిల్లాలో ఒక మారుమూల గ్రామం నుంచి ప్రపంచంలో ఎత్తైన వంతెన కట్టే స్థాయికి ఎదిగిన ఈ జర్నీలో మీకు ఎదురైన సవాళ్ళు ఏంటి? చాలా సవాళ్ళు ఎదురయ్యాయండి. ఎందుకంటే ఆడపిల్ల, మా ఇంట్లో 4 పిల్లలు, 3 ఆడపిల్లలు, ఒక అన్నయ్య, 2 అక్కలు, ఒక అన్నయ్య, నేనే లాస్ట్. ఈ పెద్ద కుటుంబము. కానీ అంత ఆర్థిక పరిస్థితులు, పిల్లల్ని అందరినీ మంచి చదువులు, పైగా ఇంజనీరింగ్ లాంటి చదువులు చదివించే స్తోమత అయితే మా తల్లిదండ్రులకి లేదు. అమ్మ నాన్న చదువుకోలేదు, వ్యవసాయం చేసేవాళ్ళు. అలాంటప్పుడు ప్రతిదీ సమస్యగానే ఉండేది. ఊర్లో ముఖ్యంగా పల్లెటూరు, అమ్మాయి ఎక్కువ చదివితే అమ్మాయికి అంత చదివిన అబ్బాయిని తీసుకురావాలి అనేది మా నాన్నని చాలామంది నిరుత్సాహపరిచారు. ముఖ్యంగా 10వ తరగతి అయిపోగానే పెళ్లి చేయాలని మా అమ్మమ్మ సంకల్పించి, నువ్వు స్కూల్కి ఫస్ట్ వస్తే తప్ప నిన్ను చదువుకోలేవు అని చెప్పినప్పుడు చదువు మీద ఉన్న ఇంట్రెస్ట్, ఇష్టంతోనే నేను చదువుకున్నాను. అలాంటి సమస్యలు ప్రతి 10th తర్వాత, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్ తీసుకోవాలా, మెడిసిన్ ఇలాంటివి అవన్నీ కుటుంబ ఆర్థిక పరిస్థితులు అనేవి ముఖ్యంగా నిర్ణయిస్తాయి. చాలా చాలా సవాళ్ళు ఎదుర్కొన్నాను ఇంత దూరం రావటానికి. ఆ తర్వాత నేను చదువు అయిపోయి IISc బెంగళూరులో చేరిన తర్వాత అక్కడున్న వాతావరణం, అది ఒక పెద్ద సైన్స్ ఇన్స్టిట్యూట్, ఆ చుట్టుపక్కల ప్రొఫెసర్లు కానీ, ఆ వాతావరణం కానీ, ఆ క్యాంపస్ కానీ, అక్కడ పెద్ద సివి రామన్ లాంటి వాళ్ళు పనిచేసిన ఇన్స్టిట్యూట్ అది. అదే ఒక పెద్ద ఇన్స్పిరేషన్. నేను కూడా ఏదైనా చేయాలి, నేను కూడా ప్రపంచంలో నా పేరు మీద మనుషులందరూ గుర్తుపెట్టుకునేలాగా ఏదైనా చేయాలి అనే తపన మాత్రం అక్కడి నుంచే మొదలైంది. ఓకే. సో సివిల్ ఇంజనీర్ అంటేనే ఆ సైట్లో ఉండాలి ప్రత్యేకంగా. సో ఈ చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టిన సమయంలో భర్త పిల్లల నుంచి ఎటువంటి సహకారం ఉండేది?
వాళ్ళ సహకారం లేకుండా నేను ఏం చేయలేను. నా భర్త కూడా PhD చేశారు ఐఐటి మద్రాస్లో. ఆయనకి తెలుసు దీని వాల్యూ, సైన్స్ వాల్యూ, ఇంజనీరింగ్ వాల్యూ తెలుసు. అందుకని ప్రతి క్షణం ప్రోత్సహించారు. ఇలా వెళ్ళాలి అన్నప్పుడు ఏ ఒక్కసారి కూడా ఇలా వెళ్తే ఎలాగా, పిల్లలు ఎలాగా, కుటుంబం ఎలాగా అనే మాట అసలు తన నోటి నుంచి రాలేదు. తన సహకారం లేకుండా నేను ఏం చేయలేకపోయేదాన్ని. పిల్లలు కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళకి తెలుసు మా అమ్మ ఏదో చాలా గొప్ప పని చేస్తుంది, మనం సహకరించాలి అని. చిన్న వయసు నుంచే వాళ్ళు చాలా నాకు తోడ్పాటుగా ఉన్నారు. సో ఇవాళ రోజు వాళ్ళు అమ్మని చూసి చాలా చాలా ఎక్కువ గర్వపడతారు అనమాట. మూవీస్లో వింటూ ఉంటాం, సో డాక్టర్ అవ్వాల్సింది యాక్టర్ అయ్యానని. మీరు కూడా వైద్యులు అవ్వాల్సింది ఇంజనీర్ అయ్యారని తెలిసింది. యాక్చువల్గా ఒక 10th క్లాస్ విద్యార్థికి అయితే MBBS లేకపోతే బీటెక్ అనేది చాలా కొంచెం కన్ఫ్యూజన్. మీరు ఎలా వచ్చారు ఇంజనీరింగ్ వైపు? నేను చిన్నప్పటి నుంచి డాక్టర్ అవుదాం అనుకున్నాను. ఎవరు అడిగినా నువ్వేమవుతావు పెద్దయ్యాకంటే డాక్టర్ అని చెప్పేదాన్ని. కానీ ఇంటర్ అయిపోయిన తర్వాత 10th తర్వాత నేను బైపీసీనా ఎంపీసీనా అని అనుకుంటున్న టైంలో ఇంట్లో ఆర్థిక పరిస్థితుల వల్ల మా పేరెంట్స్ ఇంజనీరింగ్ అయితే తొందరగా ఉద్యోగం వస్తుంది, తొందరగా సెటిల్ అవుతారు, డాక్టర్లు అయితే మనం హాస్పిటల్ పెట్టాలన్నా మనకి డబ్బులు కావాలి, అది చాలా కష్టం అని చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దానివల్ల కొంచెం వాళ్ళకై వాళ్ళు అనుకున్న దానివల్ల నువ్వు తొందరగా ఇంజనీర్ అయ్యి ఏదన్నా జాబ్ చేస్తే కుటుంబానికి సహాయం చేసినట్లు ఉంటుందని వాళ్ళు అలా అనుకున్నారు. ఇంకా మా అక్క కూడా చదువుకుంది, నాకంటే ముందు MCOM చదివింది. తను ముఖ్యంగా వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ చెప్పిన దాన్ని బట్టి అందరూ బాగా టాపర్స్ అందరూ ఇంజనీరింగే తీసుకుంటున్నారు అని, దానివల్ల నేను ఇంజనీరింగ్ వైపు మళ్ళటం జరిగింది. అయితే సివిల్ ఇంజనీర్ అంటే యాక్చువల్గా అమ్మాయిలు ఎక్కువ మంది రారు, వాళ్ళు చాలా కష్టంగా ఫీల్ అవుతూ ఉంటారు. సో అందులోనూ రాక్ కల్చర్తో మీరు దాంతోనే జర్నీ చేయాలి. సో మిమ్మల్ని ఇటువైపు టర్న్ చేసిన, మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన అంశాలు ఏంటి? అండ్ అలాగే మీరు ఫస్ట్ టైం నేను ఇట్లా సివిల్ ఇంజనీర్ అవుతాను అనుకున్నప్పుడు పేరెంట్స్ స్పందన ఎట్లా ఉంది? సివిల్ ఇంజనీరింగ్ నాకు ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, కెమికల్ ఇంజనీరింగ్లో కూడా సీట్ వచ్చింది. కానీ అప్పట్లో చుట్టుపక్కల వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి ఎలక్ట్రానిక్స్ లేకపోతే సివిల్ అని ఇంట్లో దాని తర్వాత ఇదే అన్నట్లుగా ఉంది. అప్పుడు కంప్యూటర్ సైన్స్ లేదు. ఎలక్ట్రానిక్స్లో నాకు సీట్ రాలేదు, సివిల్ ఇంజనీరింగ్లో వచ్చింది. పెద్ద దాని గురించి నాకేమి పెద్ద అవగాహన లేదు చేరినప్పుడు. కానీ సివిల్ ఇంజనీరింగ్ JNTU కాకినాడలో చదివిన తర్వాత టీచర్లు చాలా ఇన్స్పైర్ చేశారు. ప్రొఫెసర్ శ్రీరామారావు గారని మా సూపర్వైజర్ ఉండేవాళ్ళు. ఆయన మొట్టమొదటిసారిగా జియోటెక్నికల్ ఇంజనీరింగ్ అనే దాని మీద నాకు ఆసక్తి కలగటానికి ముఖ్య పాత్ర వహించారు. అద్భుతంగా ఆయన ఇందులో ఉన్న అంశాల గురించి, ఆయన టీచింగ్, ఆయన మాకు చెప్పే ఎక్స్ట్రా కరిక్యులర్ థింగ్స్ ఈ ఎంతో ఉత్సాహంగా మేము ఇది చాలా మంచి ఫీల్డ్, దీనిలోకి వెళ్ళాలి అనే సంకల్పం అయితే అక్కడే కాకినాడలో నాకు కలిగింది కాలేజ్లో. ఫస్ట్ మీకు ఆ చీనాబ్ది ప్రాజెక్ట్ వచ్చినప్పుడు అసలు మీ ఫీలింగ్ ఏంటంటే, ఫస్ట్ మీరే జియోటెక్నికల్ అక్కడ కన్సల్టెంట్గా ఉన్నారు. సో అది వచ్చి రాగానే మీ మనసులో వచ్చిన ఫస్ట్ ఆలోచన ఏంటి? అవకాశం వచ్చినప్పుడు మీరు ఫస్ట్ ఫీల్ అయింది ఏంటి? మా డిపార్ట్మెంట్లో నాతో పాటే ప్రొఫెసర్ సీతారాం అని, ఆయన కూడా రాక్ ఇంజనీరింగ్లో వర్క్ చేశారు. ఆయన ఇప్పుడు AICT చైర్మన్గా ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వచ్చినప్పుడు మేమిద్దరం ఆ ప్రాజెక్ట్లో పాల్గొన్నాము. మేమిద్దరం కన్సల్టెంట్స్గా ఉన్నాం. తర్వాత ఆయన IAC వదిలి వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్నే ప్రాజెక్ట్ చివరి వరకు కంటిన్యూ చేశాను. ఈ అవకాశం వచ్చినప్పుడు చాలా గర్వంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో జరుగుతుంది, దగ్గరలో ఎన్నో IITలు ఉన్నాయి, రూర్కీ ఉంది, ఢిల్లీ ఉంది, అవన్నీ దాటుకొని వాళ్ళు సౌత్ ఇండియాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్కి వచ్చారంటే మేము రాక్ ఇంజనీరింగ్లో చేసిన పరిశోధనలు వాళ్ళని ఆకట్టుకోవటం, మేము చేయగలము అనే వాళ్ళ ఆత్మవిశ్వాసం, అది చూసి నేను చాలా సంతోషపడ్డాను. ఇంకా ఒక ప్రాజెక్ట్లో మొదలైన తర్వాత ఇంకా వాళ్ళకి మేము దానిలో ఒక భాగం అని, వాళ్ళతో పాటే వాళ్ళకెంత బాధ్యత ఉందో మేము కూడా అంతే బాధ్యతతో ఈ ప్రాజెక్ట్ చివరి వరకు నేనైతే ఇది నా ప్రాజెక్ట్ అనుకునే పూర్తి చేశాను. సో చాలా సెన్సిటివ్ ఏరియా కదా మాధవీలత గారు, అక్కడ జమ్మూ శ్రీనగర్. సో ఎప్పుడన్నా టఫ్గా అనిపించిందా మీకు నేను ఇక్కడ ఉండి చేయటం?
చాలాసార్లు అలా అనిపించింది. ఎందుకంటే కొన్నిసార్లు ఈ టెర్రరిస్టుల అటాక్లు అవి అయినప్పుడు ఆ ప్రాంతం అంతా మొత్తం క్లోజ్ చేసేవాళ్ళు, కర్ఫ్యూ ఉండేది. ఆ తర్వాత ఫ్లైట్స్ కూడా చాలా క్యాన్సిల్ చేసేవాళ్ళు. ఇంటర్నెట్ అయితే అస్సలు ఉండేది కాదు, మొబైల్కి అసలు సిగ్నల్ ఉండదు. అలాంటి టైంలో కూడా నేను వెళ్లాల్సి వచ్చేది. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్లో ఏదైనా ఒక సమస్య వచ్చినప్పుడు అది దాని గురించి వెయిట్ చేయడానికి కుదరదు, అది పెద్దదైపోయి దానికి ప్రాజెక్టుకే ప్రమాదం జరుగుతుంది. అందుకని చాలా వెంటనే వెళ్లాల్సి వచ్చేది. అలాంటప్పుడు ఒకసారి అయితే మొత్తం ఫ్లైట్లో 8 మందే ఉన్నారు, అంత పెద్ద విస్తార ఫ్లైట్లో, కోవిడ్ టైంలో. అలాంటి టైంలో కూడా అన్ని కష్టం అనుకోకుండా వెళ్లాల్సి వచ్చేది. నేనైతే ఎప్పుడు దాని గురించి ఇలా వెళ్లాల్సి వచ్చింది, అయ్యో మానేస్తే బాగుందని ఎప్పుడన్నా ఇప్పుడు మీరు అన్నారు టెర్రరిస్ట్ ఏరియా ఇవన్నీ, సో ఎప్పుడన్నా వెళ్ళిపోదామా, ఎందుకు నేను ఈ ప్రాజెక్ట్ అన్న సిచ్యువేషన్ ఏమైనా ఎదురైందా మీకు? ఒక్క సెకండ్ కూడా అలాంటి ఆలోచన రాలేదు, భయపడలేదు, ఆలోచించలేదు? లేదు, ఎందుకంటే ఇది నేషనల్ ప్రాజెక్ట్, 100 సంవత్సరాల కళ భారతదేశానికి. అందులో పనిచేయటం అనేది ఒక పెద్ద అవకాశం నాకు దేవుడు ఇచ్చింది. అలాంటి టైంలో నేను అలాంటి కంప్లైంట్ అనేది ఎప్పుడూ చేయలేదు, ఎప్పుడు ఒక్క క్షణం కూడా అనుకోలేదు. సో ఓపెనింగ్ అప్పుడు ప్రధాని నరేంద్ర మోదీ వచ్చారు. సో అసలు మీ ఫీల్ ఏంటి ఆ టైంలో? ఆయన కలిసే అవకాశం వచ్చిందా? ఆయన మీతో మాట్లాడారా, ఏమన్నారు? లేదు, అది చాలా క్లోజ్డ్ సెరిమనీ చేశారు, ఎందుకంటే సెన్సిటివ్ రీజన్. అందుకని ఇంజనీర్లు ఎవరిని పిలవలేదు అక్కడ ఉన్న వాళ్ళు, సైట్లో ఉన్న వాళ్ళని తప్ప. కానీ నేను కూడా టీవీలో చూశాను, నాకైతే గూస్ బంప్స్ వచ్చాయి అది చూసినప్పుడు. ముఖ్యంగా ట్రైన్, వందే భారత్ ట్రైన్ ఆర్చ్ మీద వెళ్తున్నప్పుడు కళ్ళల్లో నీళ్లు వచ్చాయి. అరే ఇన్నేళ్ల శ్రమ ఫలించింది అనే ఆత్మసంతృప్తి అయితే తప్పకుండా కలిగింది. బెస్ట్ ఉమెన్ రీసెర్చర్స్లో మీకు చాలా అవార్డ్స్ వచ్చినాయి, అలాగే టాప్ 75 ఉమెన్ ఇన్ స్టెమ్లో కూడా మీరు ఎంపికయ్యారు. సో మీ ఫీల్ ఏంటి? ఉమెన్ కాకపోయినా మెన్ అయినా కానీ నేను వచ్చేదాన్ని అని నేను నమ్ముతున్నానండి. ఉమెన్ అయి ఉండి మీరు అంత ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన సెన్సిటివ్ ఏరియాస్లో మీరు వర్క్ చేశారనంటే మీరు విమెన్ అవ్వాలి. ఉమెన్ అయితేనే మా అందరికి ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. చాలా అవార్డులు వచ్చాయి, ఇంతకు ముందు కూడా వచ్చాయి. చినాబ్ బ్రిడ్జ్ ఇనాగ్రేషన్ అయిన తర్వాత ఇంకా చాలా వచ్చాయి. ఈ మధ్య విశ్వకర్మ అవార్డు వచ్చింది. ఆ తర్వాత కర్ణాటకలో కర్ణాటక అచీవర్ అవార్డు వచ్చింది. ఇలా ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీక్ నాకు ఆనరరీ డిఎస్సి డిగ్రీ కూడా వస్తుంది గ్వాలియర్లో యూనివర్సిటీ వాళ్ళ నుంచి. చాలా రికగ్నిషన్ అవార్డులు వచ్చాయి. యాక్చువల్గా మహిళలకి స్టెమ్ రంగాల్లో అవకాశాలు అంటే చాలా తక్కువ, అంటే అందరికి ఒక చిన్న చూపు ఉంటుంది, మహిళలు కదా వాళ్ళకి అవకాశాలు రావు తక్కువ అని. సో మహిళలకి మీరేం చెప్తారు? వాళ్ళంతటికి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి వచ్చి వాళ్ళని వాళ్ళు ఎలా తీర్చిదిద్దుకోవాలి ఇలాంటి స్టెమ్ రంగాల్లో రాణించాలంటే? నా లైఫ్ స్టోరీ చదవమని చెప్తానండి. ఎందుకంటే నేను చాలా అట్టడుగు కండిషన్స్ నుంచి వచ్చాను. పేరెంట్స్ చదువుకోలేదు, వెనక ఏమీ సపోర్ట్ లేదు, ఎవరూ తెలియదు పొలిటికల్గా. మొత్తం నేను చదువుకునే ప్రతి స్థాయి నుంచి ఒక స్థాయి నుంచి ఇంకో స్థాయికి నా స్వయం కృషితోనే వచ్చాను. కాకపోతే ఒక్కటైతే నేను చెప్పేది ఏంటంటే భయపడద్దు దేనికి. నేను పిహెచ్డి అయిపోయిన తర్వాత నాకు ఫస్ట్ జాబ్ గౌహతిలో వచ్చింది, నార్త్ ఈస్ట్ కంప్లీట్లీ. మా అమ్మాయి అప్పుడు 1.5 సంవత్సరం పాప. దాన్ని తీసుకొని నేను అంత దూరం వెళ్ళాలి భర్తను వదిలేసి బెంగళూరు నుంచి. చాలామంది ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ వద్దు వెళ్ళొద్దు, ఇక్కడ కూడా వస్తుంది జాబ్ అన్నారు. కానీ నేనైతే దానికి వెనక్కి తగ్గలేదు. నేను ఇప్పుడేమనుకుంటున్నానంటే ఆ రోజునే నాకు గౌహతి ధైర్యం చేసి వెళ్ళినందుకు నాకు ఐఏఎస్సిలో జాబ్ వచ్చింది అండ్ నా జీవితం ఇలా ఒక మలుపు తిరిగింది. అలా భయపడకుండా ఈవెన్ జమ్మూలో నాకు ఈ ప్రాజెక్టులో అవకాశం వచ్చినప్పుడు అరే జమ్మూ కాశ్మీర్ వెళ్ళి చెయ్యాలా, ఇక్కడ మనకి ఎన్ని ప్రాజెక్టులు లేవు, సివిల్ ఇంజనీరింగ్ అన్ని చోట్ల ఉంది కదా అని చాలామంది చెప్పారు. కానీ నేను తగ్గలేదు, ఎందుకంటే ఇది చాలా పెద్ద అవకాశం అని నాకు తెలుసు. అలాంటి టైంలో నేను ఇచ్చే సందేశం ఏంటంటే మీకు అవకాశం వచ్చినప్పుడు అరే నాకు ఇది కన్వీనియంటా, నేను ఇది చేయగలనా అనుకోకుండా మీరేమనుకోవాలంటే దీనివల్ల నేను నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళగలను అని భయపడకుండా ఒక నిర్ణయం కన్వీనియన్స్ కోసం కాకుండా మీ టాలెంట్ని బట్టి నేను చేయగలనా లేదా అని ఆలోచించి ముందుకెళ్ళాలి అనేది నా సందేశం. సో ఎప్పుడైనా ఫ్యామిలీని మిస్ అవుతున్నాను, లేదంటే నేను యాజ్ ఎ లేడీగా ఇండియన్ కల్చర్లో ఒక విమెన్కి కొన్ని రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, ఫ్యామిలీని ఈక్వల్గా చూసుకోవాలి, మన ప్రొఫెషన్ని కూడా ఈక్వల్గా దాన్ని మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి అనిపించిందా మీకు? నేను ఫ్యామిలీకి ఎక్కువ టైం ఇవ్వలేకపోతున్నానేమో అనిపిస్తుంది అప్పుడప్పుడు. కానీ నేను ఇంట్లో ఉన్నంత టైంలో
50% అందరు ఇస్తే 100% నేను ఇస్తానని నేను అనుకుంటాను. వాళ్ళు ఏది మిస్ అవ్వకుండా వాళ్ళకి ఏం కావాలి అనేది ఏ క్షణంలో మా అమ్మ ఇంట్లో ఉన్నట్లయితే ఇది చేసేది, లేకపోతే అలాంటి లోటు రాకుండానే చూసుకున్నానని నేను గట్టిగా నమ్ముతున్నాను. వాళ్ళ చదువులో కానీ వాళ్ళ జీవితంలో ప్రతి స్టేజ్లో ఆ అమ్మని మిస్ అయ్యే ఛాన్స్ అయితే నేను ఇవ్వలేదు. ఓకే, నిజంగా మీ జర్నీ నేషనల్ ప్రాజెక్ట్లో మీరు భాగమయ్యి చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. మీరు యాజ్ ఏ ఉమెన్గా ఫస్ట్ నుంచి ఎక్కడ తగ్గలేదు. నేను ఉమెన్ అంత చేయలేనేమో, ప్రపంచంలో అంత ఎత్తైన ఆ రైల్వే అంతా ఎక్కడ మీరు అసలు అవకాశం రావడంతో నన్ను యాక్సెప్ట్ చేసేశారు. దట్టు 17 years మీరు దాని మీదే శ్రమించారు. ఒక 100 ఏళ్ల కళని నిజం చేయటంలో మీద ఒక ప్రత్యేక పాత్ర ఉంది. ఇవాళ రోజు అసలు మీరు ఇక్కడ కూర్చొని మాకు చెప్తుంటే చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. సో చూసే వాళ్ళకు కూడా మీరు చెప్పిన సలహా భయపడకుండా చేయాలనేది. సో ఫస్ట్ థింగ్ మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ స్వప్న.